వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మహాత్మా జ్యోతిరావు బాపులే జయంతి ఘనంగా. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని ఈ కొత్తకోట మండలం బాస్ మరియు బహుజనుల ఆధ్వర్యంలో జ్యోతి వరంగల్లో జరుగు బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామం గ్రామంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు బాపులే జయంతిని ఘనంగా నిర్వహించారు. తొలుత బీసీ నాయకులు మసీద్ సెంటర్ లో గల జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మైనార్టీ బీసీ సంఘం నేత యాట్ల నాగేశ్వరరావు జ్యోతిరావు పూలేను భక్తితో స్మరించుకున్నారు. పూలే 198వ జయంతిని పురస్కరించుకుని ప్రజా సంఘాల నాయకులు నూకల బలరాం, వెంకటపల్లి భీమాశంకరం, బి సిద్ధు, కొల్లపు కామేశ్వరరావు, యాట్ల అప్పారావు తదితరులు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి స్వర్గీయ జ్యోతిరావు బాపులేను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆధునిక భారతవనిలో హైందవ సాంప్రదాయానికి వ్యతిరేకంగా కుల నిర్మూలనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సత్యశోధక్ సమాజ్ స్థాపించిన తన సతీమణి సావిత్రిబాయి పూలేతో ఎన్నో పాఠశాలలు నెలకొల్పి ఎంతో మంది విద్యార్థులకు విద్యాభ్యాసం చేయించి ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన మహనీయులు పూలే అని తెలిపారు. ఆయన రచించిన గులాంగిరి పుస్తకం అత్యంత ఖ్యాతికి ఎక్కిందని అన్నారు. పూలే జయంతిని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పూలే జీవిత చరిత్ర నూతన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వేమవరపు రాంబాబు, గారోజు సూరిబాబు, బిల్లకుర్తి స్వామి, మేడిశెట్టి శ్రీనివాస్, షేక్ గులాబ్, కొత్తగల్ల భీమాశంకరం, శివరాం, కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన అసమానతలకు వ్యతిరేకంగా ఈ దేశంలో పోరాటం చేశాడు. అటువంటి మహనీయుని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలా. ఎందువల్లంటే ఆయన సాంఘిక విప్లవకారుడు, సాంఘిక సంస్కర్త, అదేవిధంగా ఈ దేశంలో మహాత్ముడు అనే బిరుదు పొందిన దేశ ప్రజలందరూ కూడా బిరుదు ఇచ్చిన వ్యక్తి. అటువంటి మనిషికి ఈ రోజున అటువంటి మహాత్ముడికి ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు మరి జయంతి కార్యక్రమాలు జరపాలని పిలిపించడం జరిగింది. అదేవిధంగా దేశంలో ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం మరి ఏప్రిల్ 11వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని ఈ సందర్భంగా ధన్వాడలో విజయవంతంగా కొనసాగుతున్న శ్రీ చెన్నకేశవ స్వామి వీధి నాటకం. మండల కేంద్రమైన ధన్వాడలో గత 2 రోజుల నుంచి శ్రీ చెన్నకేశవ స్వామి జీవిత చరిత్ర వీధి నాటకం నిర్వహిస్తున్నారు. రజక సంఘం ఆధ్వర్యంలో వీధి నాటకం నిర్వహిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. నాటకం 2వ రోజు శ్రీ చెన్నకేశవ స్వామి అలివేలమ్మ వివాహ మహోత్సవ ఘట్ట సన్నివేశం అత్యంత చూడముచ్చటగా కొనసాగింది. ఈ వీధి నాటకంలో 2వ రోజున యమధర్మరాజు పాత్ర ఎంతగానో ఆకట్టుకుంది. యమధర్మరాజుగా అమర్నాథ్ శ్రీనివాసులు పాత్ర ఎంతగానో ఆకట్టుకుంది. యమధర్మరాజు, కనకమ్మ, మాసిరెడ్డిలను ఉరదీయుట సన్నివేశం నుంచి నాటకం మొదలైంది. ఈ సన్నివేశం తర్వాత చెన్నకేశవ స్వామి అలివేలమ్మ వివాహ మహోత్సవ సన్నివేశం బాజా భజంత్రీలతో నిర్వహించారు. ఈ సన్నివేశం చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. చెన్నకేశవ స్వామిగా కొత్తింటి మధు, అలివేలమ్మగా కోతి రాజు, కనకమ్మగా ఆనంద్, మాసిరెడ్డిగా కోతిరాజు, నీలారెడ్డిగా చాకలి బాలరాజ్, ఎంకమ్మ పాత్రగా తీలేటి రఘు, శ్రీహరిగా గంజి బట్టల బాలయ్య, పెద్ద గుండాల్ రెడ్డిగా కలుగుమీది భాస్కర్, చిన్న గుండాల్ రెడ్డిగా కోతి ఆంజనేయులు, తిమ్మారెడ్డిగా అలుగుమీది కొండనలు పాత్రలు ధరించారు. 2వ రోజు జరిగిన నాటకంలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ చెన్నకేశవ వీధి నాటకంను ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ప్రారంభించారు. ఈ వీధి నాటకంలో కావలి రాజన్న, హనుమంతులు పంతులుగా వ్యవహరిస్తున్నారు. ఇల్లు కావాలమ్మా, నాకు ఇల్లు కావాలి. ఇప్పుడు ఇట్లా ఆటల కాడ ఇట్లా ఆడుకునే కాడ ఉంటే బాగుంటుంది. ఒక
రోజు మహాత్మా జ్యోతిరావు పులే జయంతిని పురస్కరించుకుని బి కొత్తకోట మండలం బాస్ మరియు బహుజనుల ఆధ్వర్యంలో జ్యోతి చౌక్ లో నిర్వహించడం జరిగింది. పూలమాలలు వేసి ఘనంగా ఆయన జయంతిని జరిపారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులే బడుగు బలహీన వర్గాలలో చైతన్యం రావాలంటే కేవలం విద్యతోనే సాధ్యమని, అణగారిన వర్గాల వికాసం కోసం వారు అవిరాల పోరాటం చేశారని, మహిళా విద్యకై సహకరించాలని తెలిపారు. ఆయన కృషి మరవలేనిదని కొనియాడారు. జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో బాస్ సచిన్, సింగన్న, నరసింహులు, బండి రమణ, సిద్దప్ప నాయుడు, అయ్యూబ్, కుడుము శరత్, సొట్ట గంగా, వేణుగోపాల్ రెడ్డి, చౌడప్ప, నక్క మహేష్ కుమార్, మస్తాన్, జయరాం పాల్గొన్నారు. ఏప్రిల్ మాసం అంటే మనకు పండగ వాతావరణం అనే దానికి నిదర్శనం. బడుగు బలహీన వర్గాలకు ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే వాళ్ళు చేసిన కృషి వల్లనే ఈరోజు మనము తలెత్తుకుని ప్రజల్లో మనుషులుగా జీవిస్తున్నామనేదానికి వారు మనకు నిదర్శనం. మహానుభావుడు మన పూలే గారి 198వ జన్మదిన సందర్భంగా బి కొత్తకోటలో అన్ని వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ వర్గాలు అందరూ కూడా కలిసి అలాంటి మహనీయుని పుట్టినరోజును మన బి కొత్తకోట జ్యోతి చౌక్ను జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది ప్రాణ త్యాగాలతో ఈరోజు మనకు రాజ్యాంగాన్ని అందించారంటే మనందరికీ తెలుసు. అలాంటి మహానుభావులని మనం ఈరోజు జన్మదినం జరుపుకోవడం, వాళ్ళు చేసిన సేవలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం మన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు మహానాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా స్నేహితులు కానీ భక్తులు కానీ ఈరోజు పుల్లే గారు పుల్లే గారు ఆడ మహిళలకు విద్య లేకపోతే మొట్టమొదటిగా ఆయన వరంగల్లో జరుగు బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని వైఎస్ఎన్ గార్డెన్ లో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ చలో వరంగల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణను, కేసీఆర్ అభివృద్ధిని భారతదేశంలోని మొదటి స్థానంలో నిలిపారని అన్నారు. కేసీఆర్ తలపెట్టిన సభను భారీగా సక్సెస్ చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సహకరించాలని ఆయన కోరారు. ఆ అవసరాలను తెలిసినటువంటి మహానాయకుడుగా ఎన్నో రకాలైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి ఇవాళ రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది సభ్యత్వం కలిగినటువంటి ఒక గొప్ప పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మనం సగర్వంగా చెప్పుకోవాలి. అటువంటి పార్టీకి నాయకుడైనటువంటి కేసీఆర్ గారు 25 వసంతాల బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో రేపు రాబోయేటువంటి 27వ తారీఖు నాడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు రజతోత్సవ సభను జరుపుకోబోతున్నాం. ఈ రజతోత్సవ సభని వరంగల్లోని ఎల్కతుర్తి గ్రామంలో దాదాపు 1200 ఎకరాల ప్రాంగణంలో కొన్ని వేల మంది, 10 లక్షల మందితోటి రేపు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులందరినీ కూడా సమీకరించి వాళ్ళని స్వచ్ఛందంగా తనే కూర్చొని దాదాపు 7-8 గంటల పాటు సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చి ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క అవసరాలు ఏంటి, ఈనాడు జరుగుతున్నటువంటి పరిపాలన ఏంటి, రేపు రాబోయేటువంటి రోజుల్లో మన పార్టీ యొక్క ప్రస్థానం ఏంటి, రాబోయే రోజుల్లో మన పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్తుంది, రాబోయే రోజుల్లో తప్పకుండా జవాబుదారీగా ఉండేటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే మన ఇంటి పార్టీ అయినటువంటి తెలంగాణ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే.